బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుర్కయాంజల్ మర్డర్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. 3 రోజుల క్రితం డ్రగ్స్ కు బానిసై తండ్రిని చంపిన కొడుకు కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైంది మాజీ నక్సలైట్ తిరుపతి బాలన్నగా పోలీసులు గుర్తించారు. గతంలో బాలన్న నయీం గ్యాంగ్ లో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అతనిపై 35కు పైగా మర్డర్ కేసులున్నాయి. అయితే నయీం ఆస్తుల వివరాలు బాలన్నకు తెలుసన్న ప్రచారం సైతం ఉంది. దీంతో ఆస్తుల కోసమే బాలన్నను హత్య చేశారా లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. రెడ్డిక తుర్కయాంజల్ మర్డర్ కేసులో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. 3 రోజుల క్రితం డ్రగ్స్ కు బానిసై తండ్రిని చంపిన కొడుకు కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. హత్యకు గురైన మాజీ నక్సలైట్ తిరుపతి బాలన్నగా పోలీసులు గుర్తించారు. గతంలో బాలన్న నయీం గ్యాంగ్ లో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అతనిపై 35కు పైగా మర్డర్ కేసులున్నాయి. అయితే నయీం ఆస్తుల వివరాలు బాలన్నకు తెలుసన్న ప్రచారం కూడా ఉంది. దీంతో ఆస్తుల కోసమే బాలన్నను హత్య చేశారా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. తుర్కయాంజల్ మర్డర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఈ 3 రోజుల క్రితం ఏదైతే డ్రగ్స్ కోసం బానిసై తండ్రిని చంపాడు కొడుకు అన్న కథనాలు వెలుగులోకి వచ్చాయి. దానికి సంబంధించి హత్యకు గురైంది మాజీ నక్సలైట్ తిరుపతి బాలన్నగా అయితే పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పవన్? నయీం ఎన్కౌంటర్ తర్వాత నయీంతో సన్నిహితంగా ఉన్న నయీం అనుచరులు అందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇటీవలనే నయీం తర్వాత నయీం గ్యాంగ్లో నెంబర్ 2గా ఉన్న శేషన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అంతే యాక్టివ్గా ఉండే బాలన్న మాత్రం పూర్తిగా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. మొన్నటిదాకా గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ఇటీవలనే తుర్కయాంజల్ ప్రాంతంలో ₹1 కోటి పెట్టి ఒక నివాస గృహాన్ని ఆయన సముదాయాన్ని కొనుగోలు చేశారు. అక్కడికి ఇంట్లోకి మారిన తర్వాత అక్కడ కొడుకు అనురాగ్ డ్రగ్స్కు బానిసై తండ్రి దాసరి రవీందర్ పైన హత్యాయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కొడుకు చేతిలో తండ్రి హతమైపోయాడు అనే వార్తను మనం చూసాం. కానీ హత్యకు గురైన వ్యక్తి తిరుపతి రవీందర్ అలియాస్ తిరుపతి బాలన్నగా వెలుగులోకి వస్తుంది. తిరుపతి బాలన్న అప్పటి నుంచి నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆయన రహస్య జీవితం గడుపుతూనే వచ్చాడు. చాలా సెటిల్మెంట్లలో పాల్గొన్నాడు. యాక్టివ్గా నయీం గ్యాంగ్లో ఉన్నప్పుడు ఏ రకంగానైతే సెటిల్మెంట్లో పాల్పడ్డాడో నయీం ఎన్కౌంటర్ తర్వాత కూడా అంతే సెటిల్మెంట్లు చేశాడు. ఇటీవలనే ఆయన తన నివాస స్థలాన్ని అటు మార్చాడు. మొన్నటిదాకా గచ్చిబౌలిలో ఉండే అతను అక్కడికి మార్చాడని తెలుస్తుంది. అయితే మొదటి భార్యను బాలన్నే హత్య చేశాడు. కానీ మొదటి భార్య పిల్లల్ని మాత్రం బాగానే చూసుకున్నాడు. ఆయన కొడుకుని మొదటి భార్యకు పుట్టిన కొడుకుని US పంపించాడు. కానీ రెండవ భార్య సుధా ఆమెను వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళకు 2 పిల్లలు ఉన్నారు, అనురాగ్ అభిషేక్. ఇద్దరు కూడా అనురాగ్ చదువు పూర్తి చేసుకొని ఖాళీగానే ఉంటున్నాడు. అతన్ని మత్తు పదార్థాలకు బానిస చేసింది కూడా బాలన్నేనన్న ఆరోపణలు వినపడుతున్నాయి. బాలన్నకు సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్తూ ఉన్నారు. రెండవ భార్య కొడుకైన అనురాగ్ అంటే ఎప్పుడు కూడా బాలన్నకు నచ్చేది కాదు. అతన్ని డ్రగ్స్కి బానిస చేసింది కూడా బాలన్నే. అతన్ని ఎప్పుడు కూడా హింసిస్తూ ఉండేవాడు. అతన్ని బయటికి పంపించడానికి, ఇంటి నుంచి ఎల్లగొట్టడానికి ప్రయత్నించేవాడు. ఈ దశలోనే వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. అనురాగ్ కూడా తనకు ఆస్తి పంచి ఇవ్వాలంటూ తండ్రి పైన ఒత్తిడి తీసుకొచ్చాడు. అందుకు అంగీకరించకపోవడంతోనే ఈ హత్య చేసి ఉంటాడన్న ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. అయితే దీనిపైన స్పందించడానికి అటు బాలన్న కుటుంబ సభ్యులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. హత్య జరిగిన వెంటనే బాలన్న మృతదేహాన్ని అటు పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని తీసుకొని వాళ్ళ స్వగ్రామం అటు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న పెద్ద కొత్తపల్లి మండలం నార్లపల్లి గ్రామానికి తీసుకువెళ్ళిపోయారు. అక్కడే ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. అయితే పోలీసులకు ఆ హత్యకు గురైంది బాలన్న అని తెలిస్తే ఎందుకు దాన్ని రహస్యంగా ఉంచారు? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, దాదాపుగా 35 పైగా హత్య కేసులతో పాటు అనేక ఎక్స్టార్షన్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మాజీ నక్సలైట్ బాలన్న అని ఎందుకు పోలీసులు బయట పెట్టడం లేదనేది ప్రస్తుతం కొంత మిస్టీరియస్గా మారింది. ఒకవేళ బాలన్న హత్యకు గురయ్యాడు అని చెప్తే అతను ఏ సెటిల్మెంట్లో పాల్పడ్డాడు, ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టాడు, ఈ వివరాలన్నీ కూడా మళ్ళీ కొంత సంచలనంగా మారుతుందన్న కారణంతోనే బాలన్న అనే విషయాన్ని దాచిపెట్టి కేవలం
తిరుపతి రవీందర్ మృతి చెందాడు, అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పామని చెప్పారా? ఇదంతా కూడా కొంత మిస్టీరియస్గా ఉంది. ఏదైనప్పటికీ ఒక మాజీ నక్సలైటు ఆయన కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం దీనిపై అయితే ఇంకా లోతైన విచారణ జరగాలంటూ అటు బాలన్న గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఈయన ఎటువంటి సెటిల్మెంట్లకు పాల్పడ్డాడు, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు, శేషన్ను కూడా భారీ ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడి అటు చాలా జిల్లాలలో ఆస్తులు కూడబెట్టారు. అంతే స్థాయిలో బాలన్న కూడా కూడబెట్టి ఉంటారు. ఆ ఆస్తుల కోసమే ఈ హత్య జరిగి ఉంటుంది. కేవలం తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, ఇంకా దీని వెనకాల ఎవరైనా ప్రోద్బలం ఉందా, కొడుకు అనురాగ్ను ప్రోత్సహించి తండ్రి హత్యకు చేయించేలా పురుగొల్పారా, ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్లుగా మిగిలిపోయినాయి. ఆ దిశగా విచారణ జరగాలంటూ అటు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. పవన్, అయితే ఈ నయీంకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి కూడా అన్ని వివరాలు బాలన్నకు తెలుసు అనే ప్రచారం కూడా జరుగుతోంది. దానికోసమే ఈ హత్య జరిగిందా అన్న అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇక్కడ చనిపోయింది బాలన్న అని, ఆయన నయీం యొక్క అనుచరుడు అని ఏ విధంగా వెలుగులోకి వచ్చింది? అంటే పోలీసులకు ఆల్రెడీ డీటెయిల్స్ తెలుసు, కానీ 3 రోజుల క్రితం జరిగినా కూడా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఏ విధంగా బయటకు వచ్చింది? పోలీసులు దీన్ని ఎందుకు రహస్యంగా ఉంచారనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బాలన్న స్నేహితులు, గతంలో అతనితో కలిసి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ గ్రామానికి సంబంధించిన వాళ్ళు బాలన్న మృతిపైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి బాలన్న మృతి చెందాడు, నయీం గ్యాంగ్లో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. శేషన్న తర్వాత ఆ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేవాడు. నయీం గ్యాంగ్లో ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నాడు. నయీం చేసిన దందాలు, నయీం చేసిన సెటిల్మెంట్ అన్నింటిలో కూడా బాలన్న చాలా కీలకంగా వ్యవహరించాడు. నయీం ఆస్తుల వివరాలన్నీ కూడా బాలన్నకు తెలుసు. అంతేకాకుండా బాలన్న కూడా అంతే స్థాయిలో సెటిల్మెంట్లకు పాల్పడుతూ అటు నయీం ఉన్నప్పుడు, నయీం ఎన్కౌంటర్ తర్వాత కూడా ఆయన అజ్ఞాతంలో ఉంటూ రకరకాల సెటిల్మెంట్లకు పాల్పడి పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టాడన్న ఆరోపణలు కూడా ఉంటున్నాయి. ఆ ఆస్తులన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి, అసలు బాలన్నను హత్య చేసింది కొడుకు, అటు డ్రగ్స్కు బానిసై ఇద్దరి మధ్య జరిగిన గొడవలో క్షణికావేశంలో హత్య చేస్తుంటే బాలన్నను హత్య చేయించడానికి ఆయనతో ఎవరైనా కొడుకుతో కలిసి కుట్ర పన్నారా, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలాలి. ప్రస్తుతం అయితే బాలన్న హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కొడుకు, హత్యకు పాల్పడిన కొడుకు అనురాగ్ అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయన రిమాండ్కి తరలించారు. పూర్తి స్థాయిలో అనురాగ్ను విచారిస్తే ఆయన డ్రగ్స్ మత్తులో ఈ హత్యకు పాల్పడ్డా, లేకుంటే తండ్రి కొడుకుల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న ఘర్షణల కారణంగా ఈ హత్యకు పాల్పడ్డా, లేకుంటే మరెవరైనా ప్రోద్బలంతో ఈ హత్య చేశాడా అనేది కూడా వెలుగు చూస్తుంది. ప్రస్తుతం అయితే తిరుపతి బాలన్న మాజీ నక్సలైటు, నయీం అనుచరుడు అనే విషయాన్ని పోలీస్ శాఖ అయితే రహస్యంగానే ఉంచుతుంది. ఎందుకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆదిబట్ల పోలీసులు ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు ఈ తిరుపతి రవీందర్ అలియాస్ తిరుపతి బాలన్న పాత నేరస్తుడు అనే విషయాన్ని గుర్తించారా లేదా అనేది కూడా తెలియాల్సింది. ఒకవేళ గుర్తిస్తే ఎందుకు రహస్యంగా ఉంచారనేది కూడా తెలియాల్సి ఉంది. పవన్, అయితే ఇతనిపై 35కు పైగా మర్డర్ కేసులు ఉన్నాయంటున్నారు. మరి ఏ కేసు, ఈ 35 మర్డర్ కేసుల్లో ఎప్పుడైనా ఆయన జైలుకు వెళ్ళడం కానీ పోలీసుల అదుపులో ఉండడం జరిగిందా? లేదంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఇన్ని సంవత్సరాలుగా అజ్ఞాతంలోనే ఉన్నారా? నయీం గ్యాంగ్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు నయీంతో పాటు అజ్ఞాతంలో ఉండేవాళ్ళు. వాళ్ళు గతంలో మావోయిస్టు నక్సలైట్ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు అనేక కేసులు వాళ్ళపైన ఉన్నాయి. అంతేకాకుండా నయీం గ్యాంగ్ సభ్యుడిగా అనేక హత్య కేసుల్లో ప్రత్యక్షంగా బాలయ్య అందులో పాల్గొన్నాడు. ఈ కేసులన్నీ కూడా బాలయ్య పైన ఉన్నాయి. కానీ పోలీసుల రాడార్లో ఎప్పుడు కూడా వీళ్ళు చిక్కలేదు. ఇటీవలనే నయీం ముఖ్య అనుచరుడు శేషన్నను అటు పోలీసులు పట్టుకోగలిగారు. నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత దాదాపుగా 5-6 ఏళ్ళు శేషన్న అజ్ఞాతంలోనే ఉన్నాడు. తర్వాత ఆయన్ని పట్టుకొని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించిన సంగతి కూడా మనం చూసాం. అలానే బాలన్న కూడా పూర్తి అజ్ఞాతంలో ఉండిపోయాడు. అతని పైన కేసులు ఉన్నప్పటికీ ఎప్పుడు కోర్టు వాయిదాలకు హాజరు కావడం కానీ పోలీసులకు చిక్కడం కానీ జరగలేదు. కానీ ఆయన అజ్ఞాతంలో ఎక్కడో ఉంటూ ఇటీవలనే అటు ఆస్తి కొనుగోలు చేసుకొని అక్కడికి వెళ్ళడం, కొడుకు చేతిలో ఆయన హత్యకు గురవడం, హత్యకు గురైన తర్వాత హత్యకు గురైంది మాజీ నక్సలైటు అటు తిరుపతి బాలన్నగా అందరికీ తెలిసింది. అటు ఆయన సన్నిహితులు చెప్పడంతోనే ఈ విషయం తెలిసింది. దాంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. నిజంగానే తిరుపతి బాలన్న ఎందుకు హత్యకు గురయ్యాడు, నిజంగానే ఆయన అజ్ఞాతంలో ఉన్న నయీం అనుచరుడా, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. రేఖ, పవన్, అయితే ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ బాలన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఈజీగా తన కొడుకు చేతిలో డ్రగ్స్కు బానిసైన కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు అంటే నమ్మేలాగా అనిపించట్లేదు. దీని వెనకాల ఎవరో ఉండి ప్రోత్సహించారు కాబట్టి ఆయన కుమారుడు ఆయన హత్య చేయడానికి ఇంకెవరైనా సహాయం చేశారనుకోవచ్చా?
బాలన్న సన్నిహితులు చెప్తున్న దాన్ని బట్టి బాలన్న మొదటి భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత సుధా అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి 2 పిల్లలు పుట్టారు. కానీ ఇటీవల కాలంలో బాలన్న మొదటి కొడుకు అనురాగ్ ఆయన ప్రవర్తనతో బాలన్న విసుగు చెందాడు. ఆయన చదువు పూర్తి చేసుకొని ఖాళీగా ఉండడం, ఆ మొదటి భార్య కొడుకు విదేశాల్లో స్థిరపడడం, ఇవన్నీ కూడా కొంతవరకు ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఇంట్లో తండ్రి కొడుకులు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో అసలు మరికొంతమంది మాత్రం బాలన్ననే అటు కొడుకు అనురాగ్కు ఈ మత్తు పదార్థాలన్నీ కూడా అలవాటు చేశాడు, అతను ఎందుకు పనికిరాని వాడిగా చేయాలనే ఆలోచనలోనే బాలన్న ఈ రకంగా వ్యవహరించాడనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. వాస్తవాలు ఏందని తెలవాలి. కానీ బాలన్న ఈ దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. అటు తండ్రి కొడుకులు ఇద్దరు ఘర్షణ జరిగిన తర్వాత అనురాగ్ తండ్రి బాలన్న పైన తిరుపతి రవీందర్ పైన పెట్రోల్ పోసేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా ప్రమాదాన్ని శంకించిన బాలన్న రోడ్డుపైకి పరిగెడుతూ వచ్చాడు. అప్పటికే పైన పెట్రోల్ చల్లి ఒకసారిగా నిప్పంటించడంతో ఆయన కుప్పకూలిపాడు. అనంతరం అక్కడ ఉన్న బండరాయితో బాలన్నను మోదీ హత్య చేసి నేరుగా పోలీసులకి ఆయన కొడుకు అనురాగ్ లొంగిపోయాడు. మొత్తం మీద పోలీసులు అయితే ఇదే విచారణ జరుపుతున్నారు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఘర్షణలో క్షణికావేశంలో ఈ హత్య జరిగిందా, లేకుంటే ఆస్తుల వివాదాల నేపథ్యంలో హత్య జరిగిందా, లేకుంటే ఎవరు ప్రోద్బలంతోనైనా హత్య జరిగిందా అనే దానిపైన అయితే ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనురాగ్ను అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తే ఏంటి విషయం అనేది తెలిసే అవకాశం అయితే ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.